దేవుని వాక్యాన్ని గైకొనటం ద్వారా శరీరానికి స్వస్థత కలుగుతుంది అని అక్కడ రాస్తుంది. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 20వ వచనం. చాలు, అక్కడ ఏముంటుందో వాళ్ళు చూసుకుంటారు. ఏముంటుందో తెలుసు అక్కడ? నా కుమారుడా, నీ హృదయము పట్టుదలతో నా మాటల్ని పట్టుకొనుము, దొరికిన వారికి అవి జీవము, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యము అన్నాడు. దేవుని మాటలు వినటం ద్వారా మనకు స్వస్థత, ఆరోగ్యము, జీవం కలుగుతుందని నేను చెప్పలా, సామెతల గ్రంథం 4వ అధ్యాయం 20వ వచనం నుంచి చెప్పింది. దేవుని మాటలు వినటం ద్వారా శరీరమునకు ఆరోగ్యం కలుగుతుందని స్పష్టంగా రాస్తుంది. మీరు దేవుని మాటలు వినటం, దేవుని వాక్యాన్ని ధ్యానించటం అనేది తరచుగా మీరు చేస్తూ ఉన్నప్పుడు మీ శరీరంలో ఆశ్చర్యకరమైన మార్పులు మీకు కలగటం అనేది మీరు చూస్తారు. నాకు తెలిసినటువంటి దైవజనుడు ఒక ఆయన ఉన్నాడు. దాదాపు 19 సంవత్సరాల వయసులో ఒక స్కూల్లో టీచ్ చేసేటువంటి టీచర్. అతను ఒక స్కూల్లో టీచర్గా వెళ్తూ ఉన్నాడు. చాలా సంవత్సరాల క్రితం జరిగినటువంటి యథార్థ సంఘటన ఇది. ఆయన ఒకరోజు పిల్లలకు పాఠాలు చెప్తున్నప్పుడు నోటి వెంట ముక్కుల వెంట రక్తం రావటం మొదలుపెట్టింది. నోటి వెంట ముక్కుల వెంట రక్తం పట్టడం మొదలుపెట్టింది. ఏదోలే వేడి వల్ల అనుకున్నాడు. మళ్ళా మరుసటి రోజు వెళ్ళి మళ్ళా పిల్లలకు పాఠాలు చెప్తున్నప్పుడు మళ్ళీ అంతే జరిగింది. నోటి వెంట ముక్కుల వెంట రక్తం రావటం జరిగింది. ఎందుకు ఇలా జరుగుతుందని ఆయన తల్లిదండ్రులు ఆయన్ని ఆసుపత్రికి తీసుకెళ్తే వాళ్ళు చూసి, మీ వాడికి 2 ఊపిరితిత్తులు చెడిపోయాయి, క్షయవ్యాధి వచ్చింది అని చెప్పారు. అప్పట్లో క్షయ అంటే ఇక లయం. క్షయవ్యాధి వచ్చినోడు ఇక బతకడు. క్షయ జబ్బు వచ్చింది, ఇది అంటు వ్యాధి. ఈ వ్యాధి వచ్చిన వాళ్ళు బతకరు. రెండవది, ఈ వ్యాధి వచ్చిన వాళ్ళ దగ్గర ఎవరైనా కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళకు కూడా ఈ క్రిములు శ్వాస ద్వారా ప్రవేశించి వాళ్ళ ఊపిరితిత్తులు కూడా దెబ్బతినే అవకాశం ఉంది అని ఆ డాక్టర్లు చెప్పారు. ఈ అబ్బాయి వయసు చిన్నదే కానీ ఊపిరితిత్తులు డ్యామేజ్ అయిపోయినాయి. క్షయ జబ్బు ఇతనికి స్టార్ట్ అయింది. ఇతని పళ్ళెం, చెంబు సపరేట్గా పెట్టి ఇతని గదిలోకి ఎవరు వెళ్ళొద్దు, ఆహారం పెట్టి ఆహారాన్ని నెట్టడమే మీరు, అతను ఆ గదిలోనే ఉండాలి. అతడు దగ్గినా ఉమ్మినా సమీపంలో ఉన్న వాళ్ళకి వచ్చేస్తుంది కాబట్టి అతనికి సలహాలు చెప్పారు. ఇట్లా వస్త్రం అడ్డం పెట్టుకొని దగ్గాలి నువ్వు అని అట్లా అతనికి చెప్పే సలహాలు చెప్పారు. కుటుంబానికి ఇచ్చే హెచ్చరికలు కుటుంబానికి ఇచ్చారు. 2 ఊపిరితిత్తులు చెడిపోయినాయి. వాళ్ళు గౌతమ బుద్ధుడిని ఆరాధించేటువంటి కుటుంబం, బుద్ధిస్టులు అన్నమాట. బుద్ధిజం వాళ్ళు స్వీకరించినటువంటి వాళ్ళు. ఇక డాక్టర్లు ఆశ లేదని చెప్పారు. దానికి మందు కూడా లేదు. ఆ రోజుల్లో మందు లేదు. ఇప్పుడు క్యాన్సర్ కూడా మందులు వచ్చినాయి. క్యాన్సర్ కూడా ఈరోజు ట్రీట్మెంట్స్ వచ్చినాయి. కీమోథెరపీ అని, రేడియేషన్ థెరపీ అని కొన్ని థెరపీలు వచ్చినాయి. క్యాన్సర్ కూడా ఈరోజు పరిష్కారం ఉంది దేవుని కృపలో. ఆనాడు క్షయ వస్తే, టీబీ వస్తే మందు లేదు. అలాంటి పరిస్థితుల్లో ఆయన చావుని సమీపిస్తూ ఉన్నాడు. రోజులు లెక్కేసుకుంటున్నాడు. వాళ్ళు చెప్పారు, 2 రోజుల్లో చచ్చిపోతాడు ఇతను అని. చిన్న వయసు 19 ఏళ్ళు అంటే ఏముంది, ఏమనిపించాడు జీవితాన్ని. అది నాకేంది ఇంత చిన్న ప్రాయంలో చావు సమీపించింది, దేవుడా నా గతి ఎందుకు ఇట్లాగ అయిపోయిందని ఇక తను తెలుసుకున్నది బుద్ధుడిని కాబట్టి బుద్ధుడిని స్మరించుకుంటూ అట్లా ఉన్నాడు. కానీ అతనికి ఏ విధమైన స్వస్థత, స్వాంతన కలగల. ఇతనికి ఇలా జబ్బు చేసిందన్న సంగతి ఇరుగు పొరుగులు తెలిసిద్దిగా. చక్కగా రోడ్డు మీద తిరిగి అన్ని పనులు చేసుకునే కుర్రాడు ఇంట్లోంచి బయటికి రాకుండా మరి చిక్కి శల్యం అయిపోయి బక్కగా అయిపోయి దగ్గుతూ దారుణంగా ఉంటే మరి ఎవరికైనా అనిపిస్తుంది కదా. తెలిసింది ఇక్కడ అక్కడ ఆ ఇంటికి తెలిసి యేసు ప్రభువుని నమ్ముకున్న ఒక పాపకు తెలిసింది. ఆ అమ్మాయి వయసు ఇంచుమించు ఒక 12 ఏళ్ళు ఉంటాయి. 12 ఏళ్ల పాప. ఆ 12 ఏళ్ల వయసు ఉన్న పాపకు తెలిసి క్రొత్త నిబంధన పుస్తకం, బైబిల్ పుస్తకం, క్రొత్త నిబంధన పుస్తకం తీసుకెళ్ళింది ఆయన దగ్గరికి. రియల్గా జరిగిన సంఘటన. క్రొత్త నిబంధన పుస్తకం తీసుకెళ్ళి ఆయన ఉన్న గదిలోకి వెళ్ళటానికి వెళ్ళింది. ఈ అమ్మాయి ఆయన గదిలోకి రావటం చూసి ఆయన కంగారు పడ్డాడు. కంగారు పడి, ఏం పాప ఎందుకు వచ్చావని అడిగాడు. బహుశా నాకు తెలిసి ఆయన చదువు చెప్పినటువంటి విద్యార్థి అయి ఉండొచ్చు. ఆయన ఎరిగిన పాప, ఆయన బ్రతకాలనుకున్న పాప, బాగుపడాలనుకున్న పాప. వచ్చినప్పుడు ఎందుకు వచ్చావు అంటే
నీకు ఇలాగ జబ్బు వచ్చిందన్న సంగతి తెలిసింది నాకు. ఈ పుస్తకంలో ఒక ఆయన గురించి రాసి ఉంటుంది. ఆయన గురించి నువ్వు తెలుసుకొని ఆయన కానీ నువ్వు ప్రార్థన చేస్తే, ఆయన మాటలు కానీ నువ్వు హృదయంలోకి తీసుకోగలిగితే, ఆయన నీ చెడిపోయిన అవయవాలను తిరిగి బాగు చేయడానికి సమర్థుడు. నా మాట విని ఈ పుస్తకంలో ఆయన గురించి ఉంది, నువ్వు చదవమని ఆ పుస్తకం ఆయనకి ఇవ్వబోయింది. అతడు ఆ పుస్తకాన్ని విసిరి కొట్టాడు. మేము బుద్ధిస్టులం, వేరే మత విశ్వాసాలు మేము నమ్మం. చూడండి, ఊపిరితిత్తులు చెడిపోయినా, చావు సమీపమైన, తన మతం విషయంలో తన ఉన్నటువంటి పట్టుదల అతను వదల్లా. పుస్తకాన్ని విసిరి కొట్టాడు, పాపను బయటికి వెళ్ళిపోమన్నాడు. కోప్పడ్డాడు. వెళ్ళు, నువ్వు ఉండకూడదు, వెళ్ళు అన్నాడు, గద్దించాడు. ఏడ్చుకుంటా వెళ్ళిపోయింది బైబిల్ పుస్తకం తీసుకొని. కొద్ది రోజుల తర్వాత మళ్ళీ వచ్చింది. ఆ మనసు ఆగట్లా. ఇతడేమో చికిత్సల్యమై చావుకు దగ్గర అవుతున్నాడు. ఆ మనసు ఆగట్లా, చచ్చిపోతాడేమో. మళ్ళీ పోయింది. మళ్ళీ పోతే ఆ గదిలోకి వెళ్ళిన తర్వాత ఈసారి కోపడలా. ఆయన కన్నీళ్లతో మాట్లాడాడు. ఎందుకే పిచ్చిదన్న, పద్దాకలు నా దగ్గరికి వస్తావు? రాకూడదమ్మా నా దగ్గరికి. నా కుటుంబ సభ్యులే రావట్లేదు. నా 2 ఊపిరితిత్తులు చెడిపోయినాయి. నా నోట్లోంచి రక్తం వస్తుంది, ముక్కుల్లోంచి రక్తం వస్తుంది. నా పరిస్థితి బాగలేదు. ఈ క్రిములు పక్కళ్ళు కూడా అంటుకుంటాయంట. వచ్చిన జబ్బేదో నాకు వచ్చింది, సస్తే నేనే సస్తానమ్మా. నా వల్ల ఎవరు ఎదుటోళ్ళు పాడు కాకూడదు, ఎదుటోళ్ళు నష్టపోకూడదు. నువ్వు చిన్నదానివే అమ్మా, నువ్వు చిన్నదానివి, చచ్చిపోతావమ్మా. ఈ జబ్బు నీకు రాకూడదమ్మా, పోమ్మా అని ఏడ్చాడు. ఆయన ఏడుపు చూసి ఆమె ఏడ్చింది. ఈ జబ్బు నాకు రాదంటున్నా. డాక్టర్ ఏమో చెప్పాడు, ఇంటి వాళ్ళే భయపడి పళ్ళెం చెంబు ఎడంగా పెట్టేశారు కదా. ఆ పాప అంటది, నా మాట విని ఈ బైబిల్ ఈ పుస్తకంలో ఉన్న ఆయన గురించి నువ్వు చదువు, నువ్వు తెలుసుకో, నీ 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 శరీరంలో మార్పు కలిగిద్ది, స్వస్థత కలిగిద్ది అని మళ్ళీ కన్నీళ్లతో చెప్పింది. ఈ చిన్నది వదిలేటట్లేదు నన్ను. సరే, ఆ పుస్తకం తీసుకుంటే నన్ను పోయిద్దేమో అని నిర్ణయించుకొని ఆ పుస్తకాన్ని తీసుకున్నాడు. సరే చదువుతాను, ఇంకెళ్ళు, నువ్వు వెళ్ళిపో అమ్మ, ఉండకూడదు, వెళ్ళిపో అని పంపించాడు. ఆ పుస్తకం తీసుకొని చదవటం మొదలుపెట్టాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుంచి ఉంటుంది. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని ఉంటుంది. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోదాను అతని అన్నదమ్ములను కనెను వరుసగా రాసి ఉంటుంది. ఆయన చదివి ఫస్ట్ టైం చదవటం కదా. ఎక్కడైనా ఆడోళ్ళు పిల్లల్ని గంటం చూసాం, కానీ ఇదేందిరే, అబ్రహాము ఇస్సాకును కన్నాడు, ఇస్సాకు యాకోబును కన్నాడు, మగోళ్ళు కన్నట్టుంది, ఇదేదో తిరకాసు పుస్తకం లాగుంది, నాకు వద్దని పక్కన పెట్టాడు. మొదలుపెట్టి 4 ముక్కలు చదివి ఇదేదో రివర్స్గా ఉంది, నాకు వద్దని పక్కన పెట్టాడు. మళ్ళా కొద్ది రోజులకి ఆ పిల్ల వెళ్ళింది. వెళ్తే, నువ్వు ఆ పుస్తకం ఇచ్చావు, అది ఏం పుస్తకం, అది అన్ని పేర్లతో ఉంది, టెలిఫోన్ డిక్షనరీ లాగా ఉంది అది అంటే, కాదని ఎక్కడి నుంచి చదవాలో, యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా అన్న మాట దగ్గర నుంచి చూపించింది, ఎక్కడి నుంచి చదువని. ఇక అక్కడి నుంచి చదవటం మొదలుపెట్టాడు. ప్రియులారా, మత్తయి సువార్త దగ్గర నుంచి మొదలుపెట్టి ఇక వాళ్ళు పెట్టినంత ఆహారం తింటాం, తలుపేసుకోవటం, ఆ పుస్తకం చదువుతా దేవుని వాక్యం చదువుతా ఉన్నాడు. చదువుతూ ఉండే కొన్ని ఇంట్రెస్ట్ అనిపించింది. యేసు ప్రభు మాటలు కానీ, ఆయన చేసిన కార్యాలు కానీ, ఆయన తాకినప్పుడు కలిగిన స్వస్థత కార్యాలు కానీ, ఆయన మాటల్లో ఉన్న జీవం కానీ, ఆయన ప్రవర్తనలో ఉన్న విధానం కానీ అంతా ఆయన ఆకర్షించింది. చదువుతా అదంతా కంప్లీట్ చేశాడు. మళ్ళా చదవటం మొదలుపెట్టాడు. తనకు తెలియకుండానే తన 2 ఊపిరితిత్తులు బాగవటం మొదలుపెట్టినాయి. తన 2 ఊపిరితిత్తులు స్వస్థత పొందాయి. ఎలాగ పొందాయంటే, దేవుడు స్వస్థత కార్యం జరిగించిన తర్వాత మళ్ళా చెక్ చేపిస్తే 2 ఊపిరితిత్తుల్లో ఇంత డ్యామేజ్ కూడా లేదు, పూర్తి స్వస్థత వచ్చేసింది. దేవుని వాక్యం అబద్ధం కాదు. విశ్వసించిన వారికి అది జీవం, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యం. ఇప్పుడు నేను చెప్పిన వ్యక్తి ఎవరో కాదు, దక్షిణ కొరియా దేశంలో దేవుని చేత బహుబలంగా వాడబడి దేవుని గొప్ప పరిచర్య జరిగించిన పాల్ యాంగి చో అనే దైవజనుడి జీవితంలో ఆయన సాక్ష్యంలో ఉన్నటువంటి విషయం ఇది. అంత పెద్ద
ఆ పాత్రని 12 ఏళ్ల పాప పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఇచ్చి క్రీస్తు కొరకు సంపాదించింది. ఆయన ఆ గ్రంథాన్ని చదవటం మొదలుపెట్టి దేవుని వాక్యం చేత స్వస్థత పొంది తన జీవిత కాలంలో దాదాపు 10 లక్షల మంది కంటే ఎక్కువ మంది ప్రజల్ని ప్రభు తట్టు తిప్పాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని కృపను బట్టి ఒక దశలో నేను కూడా ఆయన్ని చూడటం జరిగింది. చూశాను, నా కళ్ళతో నేను ఆ దైవజనుడిని కూడా ముఖాముఖి చూశాను. ఈ విషయాలు మీకు ఎందుకు చెప్తున్నానంటే, దేవుని వాక్యం దాని యొక్క శక్తి మనం తెలుసుకొని ఉండాలి. చాలామంది పరిశుద్ధ గ్రంథాన్ని చేతిలో పెట్టుకొని ఉంటారు, సంకలో పెట్టుకుంటారు, చేతిలో పట్టుకొని తిరుగుతూ ఉంటారు. కూటమైపోగానే ఇంటికి తీసుకెళ్ళి ఆ గూట్లో పడేస్తారు. చదువు వచ్చిన వాళ్ళు కూడా. చదువు రానోళ్ళు అంటే వాళ్ళకి చదువు లేదు కాబట్టి పాపం వాళ్ళు ఏం చేస్తారు, చదువు వస్తే వాళ్ళు చదువుతారు కూర్చొని, చదువు రాదు కాబట్టి వాళ్ళు ఆ పని చేస్తారు. కానీ చదువు వచ్చిన వాళ్ళు దాన్ని చదవటం ద్వారా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. దేవుని వాక్యాన్ని చదవటం ద్వారా ఆ ప్రయోజనాల్లో మొట్టమొదటిది, సర్వ శరీరమునకు ఆరోగ్యం కలిగిద్ది అని బైబిల్లో రాస్తుంది. రెండవది, కీర్తనల గ్రంథము 1వ కీర్తన 1వ వచనం నుంచి మనం చూడగలిగితే అందులో స్పష్టంగా చెప్పాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండగా, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై తన కాలమందు ఆకు వాడక ఫలమిచ్చు చెట్టు వలె పచ్చగా ఉంటాడు. అంతేకాదు, అతడు చేయునదంతయు సఫలమగును అన్నాడు. ఆ మాట అండర్లైన్ చేయాలి. అతడు చేయునదంతా సఫలం, ఆమె చేయునదంతా సఫలం. దేవుని వాక్యాన్ని ప్రేమించి ఎవరైతే ధ్యానిస్తారో, అందులోని సంగతులు గైకొంటారో, వాళ్ళు చేసేదంతా కూడా సక్సెస్ అవుతుంది అని రాస్తుంది అందులో. మొదటిది స్వస్థత, రెండవది సక్సెస్, మూడవది తెలివి లేని వారికి అవి తెలివి పుట్టించును అని రాస్తుంది. నాకు సమాజంలో ఎలా బతకాలో చేత కావట్లేదు, కుటుంబంలో ఎలా బతకాలో చేత కావట్లేదు, నాకు జ్ఞానం లేదు, నాకు తెలివి లేదు, ఎలా మాట్లాడాలో తెలియదు, ఎలా వ్యవహరించాలో తెలియదు, ఎక్కడ ఎలాంటి ఆలోచనలు చేయాలో నాకు తెలియదు అని ఎవరైనా ఫీల్ అవుతుంటే ఏం టెన్షన్ పడొద్దు. పరిశుద్ధ బైబిల్ గ్రంథం చదవండి. తెలివి లేని వారికి అవి తెలివి, జ్ఞానము లేని వారికి అవి జ్ఞానం పుట్టించే దేవుని మాటలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో దేవుని వాక్యాన్ని మనం చదవటం ద్వారా, ధ్యానించటం ద్వారా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఆ మాటల్ని మన హృదయంలోకి తీసుకోవటం ద్వారా మనకి ఏది ఇష్టమో దాన్ని నెరవేరుస్తానని సాక్షాత్తు యేసు ప్రభువే చెప్పాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము. స్వస్థత, రెండవది సక్సెస్, రైట్, వెరీ గుడ్, సక్సెస్. మూడవది, ఆకు వాడక ఫలమిచ్చే చెట్టు వల్లే పచ్చగా సారం కలిగి ఉంటాం. అర్థమైందా? నాలుగవది, తెలివి లేని వారికి తెలివి, జ్ఞానము లేని వారికి జ్ఞానం పుట్టిస్తుంది దేవుని వాక్యం. కాబట్టి దయచేసి ఇప్పుడే కాదు, ఇంటికి పోయినా కూడా, ఇప్పుడు మీకు ఈ కాసేపట్లో 2 సంగతులు చెప్పా. ప్రార్థన చేసేటప్పుడు అయ్యా, చెయ్యయ్యా, చూడయ్యా, కాపాడయ్యా, కనికరించే కాదు, కాపాడినందుకు, చేసినందుకు, ఇచ్చినందుకు, జయం ఇచ్చినందుకు, స్వస్థపరిచినందుకు, నా కుమారుణ్ణి మార్చినందుకు, నా భర్తని మార్చినందుకు, నా పిల్లల్ని మార్చినందుకు, నా మీద ఉన్న అప్పుల భారాన్ని కొట్టివేసినందుకు, నా శరీరంలో ఉన్న రోగాన్ని తీసివేసినందుకు, నా బిడ్డ దేహంలో ఉన్న రోగాన్ని తీసివేసినందుకు. ఇది ఒకటి నేర్చుకున్నారు, మర్చిపోవద్దు. ఇదే గుర్తుపెట్టుకోండి. ఒకటి. రెండోది, దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా, ఇప్పుడే కాదు, కూర్చున్న కాసేపే కాదు, ఇంటికి వెళ్ళినా కూడా ఇవాళ ఆయన ఏం చెప్పాడు, ఇలా వాక్యం గురించి బాగా విషయం చెప్పాడు కాబట్టి నేను ఇక నుంచి వాక్యం చదువుతాను. చదువుకున్న వాళ్ళు బుద్ధి తెచ్చుకొని ఇక నుంచి రోజు వాక్యం చదువుకోండి. కొంతమంది చదువు ఎట్టుంటుందంటే మరీ దారుణం, బైబిల్ ఓపెన్ చేయరు, క్యాలెండర్లో వాగ్దానం చూసుకొని అమ్మయ్య ఈరోజు వాక్యం చదువుకున్నాను అనుకొని పోతారు. ఏం బతుకులో ఏమో నాకు అర్థం కాదు. క్యాలెండర్లో వాక్యం చూసి మురిసిపోతారు. కాసేపు కూర్చొని చదువు లేనోడికేమో న్యాయమే, మరి చదువు ఉన్నోడు క్యాలెండర్ వాక్యం చూసుకొని పోవటం సోమరితనం కాదు. కాస్త కూర్చొని నిలుపు నిదానంగా కాస్త నా తండ్రి వాళ్ళు ఏం మాట్లాడుతున్నాడో అని కాసేపు కూర్చొని, పుస్తకం ఉందిగా, చదువుకుంటే బాగుపడరు. ఎన్ని రకాల మేళ్ళు ఉన్నాయి. స్వస్థత పొందుతాడు, సక్సెస్ అవుతాడు, పచ్చగా వర్ధిల్లుతాడు, ఏది ఇష్టమో అది దేవుడు తీరుస్తాడు. అంతేకాదు జ్ఞానము తెలివి కూడా అభివృద్ధి చెందుతాయి. దేవునికి మహిమ.